హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. గడిచిన కాలమంతా తన సజీవమైన రెక్కల చాటున కాచి భద్రపరిచిన విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరం కూడా రెండు చేతుల పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా. అలాగే ఆన్లైన్లో చూస్తున్న వారు కూడా ప్రతి ఒక్కరు ప్రార్థనలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరం కూడా లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకొని ఆరంభించుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రములు ప్రభువా. సర్వోన్నతుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీకు వేలాది వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి, ఎటువంటి యోగ్యత మాలో లేకపోయిన ప్రభువా తండ్రి, నీ ఉచితమైన కృపను బట్టి ప్రభువా మమ్మల్ని ఎంతగానో కాచి భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము రాజా. అయ్యా తండ్రి, ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా తోడుకొని తీసుకురండి ప్రభువా తండ్రి. అయ్యా నీ సన్నిధిలో ప్రభువా మేము ముందుగా నిలబడుటకు సహాయం దయచేసి నడిపించండి ప్రభువా తండ్రి. యేసయ్య, ఇక్కడ ఉండే బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరు కూర్చుందామండి. స్తుతి స్తోత్రము యేసు రాజా. స్తుతులందుకో నా స్తుతి పాత్రుడని సాంగ్ పాడుతూ దేవుని మహింపరచుకుందామండి. స్తుతి స్తోత్రము యేసు రాజా, స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. స్తుతి స్తోత్రము యేసు రాజా, స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. స్తుతి స్తోత్రము యేసు రాజా, స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. స్తుతి స్తోత్రము యేసు రాజా, స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. మా ఆపద సమయంలో తండ్రి నేను ఆశ్రయించేటప్పుడు ప్రభా, మా కష్ట సమయంలో ప్రభా తండ్రి మాతో ఉన్న దేవా నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఆపదలో నిన్ను ఆశ్రయించగా, వ్యాధులలో నిన్ను వేడుకొనగా, ఆపదలో నిన్ను ఆశ్రయించగా, వ్యాధులలో నిన్ను వేడుకొనగా, నన్నెంతో ప్రేమించి నా కన్నీరు తుడిచావయ్యా. 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 స్తుతి స్తోత్రము యేసు రాజా, స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. స్తుతి స్తోత్రము యేసు రాజా, స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. మా జీవితంలో ఎన్నెన్నో అద్భుత కార్యములు చేసిన దేవానికి వేలాది వందనాలు యేసయ్యా. అయ్యా తండ్రి, ఎన్నెన్నో ఆశీర్వాదాలతో నింపిన దేవానికి వందనాలు. ఏమిచ్చిన రుణాన్ని మేము తీర్చలేము యేసయ్యా. ఏ రీతి నీ ప్రేమను కొనియాడిదని యేసయ్యా. నన్నెంతో ప్రేమించి నా కన్నీళ్లను తుడిచిన దేవానికి వేలాది వందనాలు తండ్రి.
స్తోత్రము యేసు రాజా స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతులందుకో నా స్తుతి పాత్రుడా. హల్లెలూయా. స్నేహితుడా నా స్నేహితుడా సాంగ్ పాడుతూ దేవుని మహింపరచుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచుకుందాం. స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొని నిజమైన స్నేహితుడా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొని నిజమైన స్నేహితుడా. నన్నెంతో ప్రేమించావు యేసయ్యా, నా కోసం సిలువలో రక్తాన్ని కార్చి మరణించిన దేవానికి వేలాది వందనాలు ప్రభువా. ఏమిచ్చిన రుణాన్ని మేము తీర్చలేము ప్రభువా. మరువగలనా నీ ప్రేమను యేసయ్యా, మరువలేని నీ స్నేహాన్ని ప్రభువా తండ్రి అంటూ ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచుకుందామండి. కోసం మరణించినావు నన్నెంతో ప్రేమించినావు నా కోసం మరణించినావు మరువగలనా నీ స్నేహము మరచిలనే మనగలనా మరువగలనా నీ స్నేహము మరచిలనే మనగలనా స్నేహితుడా నా స్నేహితుడా నా ఆపదలో నన్నాదుకొని నిజమైన స్నేహితుడా. నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నీ వేచాను నిరతం నీ తోడుక యేసయ్యా ఇచ్చేదన్న సర్వస్వము నాకున్న ఆశలను తీర్చగా తండ్రి ఏమి రుణాన్ని మేము తీర్చలేమంటూ ప్రతి ఒక్కరం అడుగుదామండి. ప్రాణ ప్రియుడా నీ కోసమే నివేశాను నిరతం నీ తోడుకై నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నివేశాను నిరతం నీ తోడుకై ఇచ్చినన్న సర్వస్వము నాకున్న ఆశలు నెరవేర్చుమా ఇచ్చినన్న సర్వస్వము నాకున్న ఆశలు నెరవేర్చుమా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొని నిజమైన స్నేహితుడా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొని నిజమైన స్నేహితుడా. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలకరించిన దేవానికి వేలాది వందనాలు యేసయ్యా. ఎండిని హడారిలో మమత వెలువ కురిపించిన దేవానికి వందనాలు ప్రభా. ఈ లోకంలో నీకన్నా స్నేహితుడు ఎవరు ఉన్నారు యేసయ్యా అంటూ ప్రతి ఒక్కరు అడుగుతామండి.
నన్ను పలకరించావు. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలకరించావు. ఎండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. ఎండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొని నిజమైన స్నేహితుడా. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొని నిజమైన స్నేహితుడా. నా నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందామండి. ప్రతి ఒక్కరం కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దామండి బిగ్గరగా. దేవా నువ్వు చేసిన మేలు బట్టి నీకు వందనాలు యేసయ్యా. చూపిస్తున్న కృపల బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. అయ్యా ఎటువంటి యోగ్యత మాలో లేకపోయిన ప్రభా మీ ఓటిమి అంచెలలో ఉండేటప్పుడు ప్రభా తండ్రి మమ్మల్ని లేవనెత్తి నడిపించిన దేవా నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. అయ్యా తండ్రి ఈ రోజు నీ సన్నిధిలో మేము ఎలా నిల్చున్నామంటే నీ కృప ప్రభా. ఈ స్థితిలో ఉన్నామంటే నీ కృప తండ్రి నీకు వందనాలు యేసయ్యా. ప్రతి ఒక్కరం కూడా బిగ్గరగా దేవునికి వందనాలు చెల్లిద్దామండి. అయ్యా నువ్వు మాకు కావాలి యేసయ్యా. మా చేయి పట్టుకొని నడిపించండి అంటూ అడుగుదాము. దేవా నువ్వు ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభా తండ్రి. అయ్యా మా చేయి మాత్రం ఎప్పుడు విడిచిపోవద్దయ్యా. అయ్యా తండ్రి మీతో మమ్మల్ని నడిపించండి తండ్రి అంటూ ప్రతి ఒక్కరం అడుగుదాము. నీ అడుగు చాడలు ఎందు నడిపించండి ప్రభా తండ్రి. నీవు మాతో ఉండండి ప్రభా యేసయ్యా. నీవు మాకు కావాలి ప్రభా తండ్రి. మా కష్టాలలో నష్టాలలో తండ్రి మమ్మల్ని ఎంతగానో ఓదార్చిన దేవా నీకు వందనాలు ప్రభా అంటూ ప్రతి ఒక్కరం బిగ్గరగా దేవునికి వందనాలు చెల్లిద్దామండి. యేసయ్యా నువ్వు మా దగ్గరగా ఉండండి యేసయ్యా. నువ్వు మాతో ఉండండి అంటూ ప్రతి ఒక్కరు నా దగ్గర ఉండి యేసయ్యా అని సాంగ్ పాడుతూ దేవుని మహింపరచుకుందామండి. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను. హల్లెలూయా 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 హల్లెలూయా. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి జీవించలేను. మా కష్ట సమయంలో మా కన్నీరు తుడిచిన దేవా నీకు వందనాలు యేసయ్యా. ఈ లోకంలో ఏమున్నాయి లేనప్పటికీ ప్రభా తండ్రి నీవు మాతో ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు ప్రభా. అయ్యా మా కన్నీటి సమయంలో మా తల్లిగా ఉండండి యేసయ్యా. మా వేదన సమయంలో మా తండ్రిగా ఉండండి అంటూ ప్రతి ఒక్కరు అడుగుదామండి. కన్నీటి సమయాన తల్లిగా ఉండు
సమయంలో మమ్మల్ని ఆదుకున్న దేవా నీకు వందనాలు యేసయ్యా. ఈ లోకంలో అందరూ మమ్మల్ని విడిచిపోయేటప్పుడు ప్రభా మమ్మల్ని నీతో పట్టుకొని ప్రభు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తుతులు ప్రభా. మా చీకటి సమయంలో వెలుగుగా ఉండండి యేసయ్యా. మరణ సమయం అంత జీవంగా ఉండండి తండ్రి. నా స్తుతి కీర్తన నీకు అర్పించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రతి ఒక్కరం అడుగుదామండి. మా కన్నీటి సమయంలో మాతో ఉండండి యేసయ్య. మా వేదన సమయం అంతా నీవు మా దగ్గరగా ఉండండి ప్రభా. అయ్యా ఏమిచ్చిన ఈ రుణాన్ని మేము తీర్చలేమంటూ ప్రతి ఒక్కరు రెండు చేతులతో చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచుకుందామండి. దేవా నువ్వు చేసిన మేలు బట్టి నీకు వందనాలు యేసయ్య. మా స్తుతి కీర్తన మీకు అర్పించే వారిగా ఉండుటకు సహాయం దయచేయండి ప్రభా. దేవా మేము ఏడ్చే సమయంలో మా కష్ట సమయంలో ప్రభా మాతో ఉన్న దేవా నీకు వేలాది వందనాలు తండ్రి. ఎక్కడుండే బిడ్డల్లో ప్రభా ఎవరైతే నీ దగ్గర కన్నీరు విడిచి మోకరించి కుటుంబ సమస్యల కోసం ఎవరైతే ఏడ్చుచున్నారో మాకైతే తెలియదు ప్రభా. అయ్యా నువ్వు ఈరోజు మాతో మాట్లాడబోచున్నావు ప్రభా తండ్రి. అయ్యా నువ్వు మమ్మల్ని దర్శించండి ప్రభా తండ్రి. మా ఓటమి అంచులలో మేము ఉండేటప్పుడు ప్రభా మమ్మల్ని దర్శించిన దేవా నీకు వందనాలు తండ్రి. నీ అడుగు జాడలు ఎందు మమ్మల్ని నడిపించండి ప్రభా. నీవు మాకు తోడుండగా మాకెందుకు ప్రభా భయం తండ్రి. అయ్యా మా చేయి పట్టుకొని నువ్వు నడిపిస్తున్నావు దేవా నీకు వందనాలు. ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో, కన్నీరు విడుస్తున్నావేమో,
ఈ లోకంలో ఎవరు ఆదరించట్లేదని బాధపడుచున్నావేమో బిడ్డ. ఈరోజు నీతో నాతో దేవుడు దర్శించబోచున్నాడండి. దేవా, నీ తోడు మాకు కావాలి యేసయ్యా. నీకు వందనాలు తండ్రి. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసార స్తోత్రమయ్యా. నా మంచి యేసయ్యా మనసార స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నా మంచి యేసయ్యా మనసార స్తోత్రమయ్యా. నా మంచి యేసయ్యా మనసార స్తోత్రమయ్యా. అవును తండ్రి, నీవు మాకు తోడుండగా ఈ లోకంలో ఎటువంటి దిగులు చింత కూడా ఎటువంటిది ఉండదని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు ప్రభువా. మా చింత యావత్తుని నీ పైన వేయమని సెలవిచ్చిన దేవా. ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నీవు తప్ప ఎవరు మాకు లేరు ప్రభువా. ఆదరణ లేదని బాధపడుచున్నారేమో. ఆ యేసయ్య మనకు ఆదరణకర్తగా ఉన్నాడండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా, నువ్వు చేసిన మేలు బట్టి నీకు వందనాలు యేసయ్య. నువ్వు చూపిస్తున్న కృపల బట్టి నీకు వేలాది వందనాలు తండ్రి. ఈ రోజున ప్రభా మేము ఇలా ఈ స్థానంలో ఉన్నామంటే నీ కృప ప్రభా. ఎటువంటి యోగ్యత కూడా మాలో లేదు ప్రభా. ఎందుకు పనికిరానటువంటి వారి ప్రభా, చెత్త కుప్పల వలె ఉన్నాము ప్రభా. తండ్రి మమ్మల్ని ప్రభా మా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ అడుగు జాడలు ఎందు నడిపించండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. మా కన్నీటి సమయంలో, వేదన సమయంలో మా ఆదరణకర్తగా నిలిచిన దేవా నీకు వందనాలు ప్రభా. తండ్రి, ఇంకా ఎవరైతే రావాల్సిన దారిలో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, నీ సన్నిధిలో ముందడుగు వేసుడుకు సహాయం దయచేయండి ప్రభా. ఈ రోజున మా పనులు మాకు ముఖ్యం కాదు ప్రభా. నీ సన్నిధిలో ముందుండుకు సహాయం దయచేసి నడిపించండి. ఇక్కడ ఉండే బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎవరైతే ఆన్లైన్లో కూడా చూస్తున్నారో వాళ్ళు కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇప్పుడు వరకే పాడే పాటల్లోని, ఆరాధనలోని మీరు ఉన్నందుకే నీకు వేలాది వందనాలు ప్రభా. మా చేయి పట్టుకుని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. అలానే వాక్యంలోకి వెళ్ళబోచుండగా ప్రభా, వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాకుండా విని మా హృదయం అనే పలక మీద రాసుకునే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేసి నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా కూర్చుందామండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆనందంగా ఉన్నవారు గట్టిగా చెప్దామండి హల్లెలూయా. వినిపించట్లేదండి, ఉజ్జీవంగా హల్లెలూయా. అనౌన్స్మెంట్స్ టైం అండి, దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. ట్యూస్డే మిడ్ వీక్ సర్వీస్ ఉందండి. మిడ్ వీక్ సర్వీస్ క్యాన్సిల్ చేయబడిందండి. వెడ్నెస్డే మెమోరియల్ సర్వీస్ సుబ్బారావు గారి ఇంటి దగ్గర ఉంటుందండి. ఫ్రైడే ఉమెన్స్ మీట్ 10:30 గంటలకి ఇదే చర్చ్లో ఉంటుందండి, దయచేసి గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. సాటర్డే మెన్స్ ఫెలోషిప్ ఉందండి. పురుషులైన వారు అందరూ ఈ సదస్సులో 7 గంటలకి ఇదే చర్చ్లో పాల్గొనాల్సిందిగా మనం చేసుకుంటున్నానండి. యథావిధంగా మొదటి ఆరాధన 7 గంటలకి, రెండో ఆరాధన 10 గంటలకు ఉంటుందండి. ఈ సమయంలో సోనీ వచ్చి స్పెషల్ అనౌన్స్మెంట్ చేస్తారండి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సో దేవుడు ప్రేమ బట్టి దేవుడు ప్రేమించారు, మన పిల్లలందరినీ కూడా దేవుడిని ప్రేమించారు కాబట్టి దైవజనులకి మంచి ఆలోచన దయచేసి ఈ ఆగస్ట్ 15న సండే స్కూల్ రిట్రీట్ అనేది మన చర్చ్లో ఉండబోతుందండి. దేవుని గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సో బయట నుంచి వేరే టీం వచ్చి, స్పెషల్ టీం వచ్చి ఈ ప్రోగ్రామ్ జరిగిస్తుంది కాబట్టి పేరెంట్స్ అయినా మీ ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని ఇందులో అటెండ్ అయ్యేలాగా మీరు చూడండి. ఎవ్వరు కూడా మిస్ అవ్వకూడదు. ఎందుకంటే అందులో యాక్షన్ సాంగ్స్ ఉంటాయి, ప్రైజ్ అండ్ వర్షిప్, స్టోరీస్, ఇంకా చాలా చాలా వాళ్ళు చేస్తారు కాబట్టి పిల్లలందరూ కూడా సమయానికి రావాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే రిజిస్ట్రేషన్ ఈరోజు నుంచి ఓపెన్లో ఉంటుందండి. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసరికి 100 రూపీస్ పర్ హెడ్ ఉంటుంది. అందరికీ అర్థమవుతుంది కదా. సో రిజిస్ట్రేషన్ ఫీ 100 రూపీస్ ఉంటుంది. అది కాకుండా అడిషనల్గా ఎవరైనా మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి మీరు స్పాన్సర్ చేయొచ్చు. మీరు మాకు మీ లిస్ట్ అంతా కూడా మీరు మాకు ఇస్తే మేము దాన్ని బట్టి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటాము. ప్రతి ఒక్కరికి అనౌన్స్మెంట్ అర్థమైందని అనుకుంటున్నాను. సో రిజిస్ట్రేషన్ ఫీ అయితే 100 రూపీస్ ఉంటుంది. ఆగస్ట్ 15న అంటే థర్స్డే లక్షవారం ఉంటుంది. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది కాబట్టి లంచ్ కూడా ఇక్కడే ఉంటుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. సో పిల్లలందరూ కూడా దేవుని పనిలో వాడబడాలని మీరందరూ కూడా ఈ రిట్రీట్ కోసం మీరు మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకొని ఇది దేవునికి మహిమకరంగా జరగాలని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. అండ్ యూత్ కూడా ఇందులో ఇన్ కేస్ పార్టిసిపేట్ చేయాలనుకుంటే వాలంటీర్స్గా మీరు రావచ్చు. మీ నేమ్స్ మాకు ఇచ్చినట్లయితే మనం డిస్కస్ చేసి మనం ఈ రిట్రీట్ని సక్సెస్ఫుల్గా మనం జరిగించవచ్చు. యా, థ్యాంక్ యూ. అందరూ గమనించవలసిందిగా మనం చేసుకుంటానండి. రేపు అనగా మండే సిస్టర్ రమాదేవి గారు, బ్రదర్ ఇమ్మానియల్ గారి ఇంటి దగ్గర కాటేజ్ ప్రేయర్ ఉందండి. 104 చర్చ్. హౌస్ ఎక్కడ అంటే పాపరాజపాలెం. 7 గంటల నుంచి ప్రారంభిస్తుందండి. ఆఫ్టర్ ప్రేయర్ డిన్నర్ కూడా ఫాలో హౌస్ ఉంటుందండి. ఈ సమయంలో మ్యారేజ్ మ్యాన్ అండ్ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్లోకి నడిపించాల్సిందిగా పాస్టర్ గారిని ఇన్వైట్ చేస్తున్నానండి. హల్లెలూయా. అందరు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఈ సమయంలో ఈ నెలలో ఎవరైనా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునేవారు ఉంటే దయచేసి లేచి నిలబడి ముందుకు వస్తే మీ గురించి ప్రార్థన చేస్తాం. దిస్ ఈజ్ మంత్ ఆఫ్ ఆగస్ట్. లెట్స్ గివ్ ఏ బిగ్ క్లాప్ అంటూ గాడ్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. వెడ్డింగ్ యానివర్సరీస్, మ్యారేజ్, బర్త్డేస్, లెట్స్ గివ్ ఏ బిగ్ క్లాప్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. అదే మీ బర్త్డే అయితే ఎలాగే చప్పట్లు కొడతారా? ఆమేన్. గ్లోరీ బీ టు గాడ్. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. వెడ్డింగ్ యానివర్సరీ అండ్ బర్త్డే నీ రెండు నీయనమ్మా. ఎప్పుడు? ఆగస్ట్ 8th. ఓ, లెట్స్ గివ్ ఏ బిగ్ క్లాప్ అంటూ గాడ్. అందరు గట్టిగా చప్పట్లు కొడతాం. ఆగస్ట్ 9th బర్త్డే. ఓ వండర్ఫుల్. 2 వరుసగా. ఓ గుడ్. అది అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. లేరు ఆయన ఇక్కడ కింద ఉన్నారా? రైట్ రైట్. ఓ హల్లెలూయా. లెట్స్ గివ్ ఏ బిగ్ క్లాప్ అంటూ గాడ్. అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. 30th మధు. మొత్తం మీ ఫ్యామిలీ అందరు ఆగస్ట్ ఏమో. వావ్. అందరు గట్టిగా చప్పట్లు కొడదామండి. దేవునికి మహిమ కలుగుని గాక. ఇది ఆగస్ట్ నెల అని ఇప్పుడే గుర్తొచ్చిందమ్మా. ఓ, ఆగస్ట్ 15th వైజీ బర్త్డే. లెట్స్ గివ్ ఏ బిగ్ క్లాప్ అంటూ గాడ్. హల్లెలూయా.
August 10th మ్యారేజ్ డే. ఈ రై గారు ఇంకా రాలేదా? వస్తున్నారా? లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటు గాడ్. గట్టి అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. లెట్స్ స్టార్ట్ హియర్. 23rd August 23rd టైటస్ గారి బర్త్డే. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆగస్ట్ 20 అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. August 23 కుమారి బర్త్డే. అందరు గట్టిగా చప్పట్లు కొడదామా? సో నెక్స్ట్ టైం నుండి యూ డోంట్ క్యారీ దేర్ గ్రీటింగ్స్ హియర్, లెట్ దెమ్ కమ్. సో వీ విల్ హ్యావ్ ఎవ్రీ వన్ హియర్. అందరు గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. వెడ్డింగ్ యానివర్సరీ, బర్త్డేస్ వీ రియల్లీ సెలబ్రేట్. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మనందరం కూడా మన కుడి చేతుల బిడ్డల వైపు చూపించి మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. ఇక్కడ లేనటువంటి బిడ్డలు కూడా కొంతమంది ఉన్నారు. వారు వేరు వేరు స్థలాల్లో ఉన్నారు. కొంతమంది అటెండ్ అవ్వాలని స్థితి, కొంతమంది విదేశాల్లో ఉన్నారు. సో వీ వాంట్ టు బ్లెస్ దెమ్, వీ వాంట్ టు ప్రే ఫర్ దెమ్. దేవుడి నెలలో వారిని జన్మింపజేసినందుకు మనస్ఫూర్తిగా వారిని హృదయపూర్వకంగా దీవిస్తూ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, ఈ ఆగస్టు నెలలో ఈ బిడ్డలు జన్మించడానికి, వివాహమందు జతపరచబడడానికి మీరిచ్చిన అవకాశమును బట్టి వందనములు. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నడిపించిన మా దేవుడా, ఇకను మీరు నడిపించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ హస్తం బిడ్డల మీద ఉంచండి. వారి జీవితాల్లో అనేకమైన బర్త్డే సెలబ్రేట్ చేసుకునే అవకాశం దయచేయండి. అనేక వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునే అవకాశం దయచేయండి. మంచి ఆరోగ్యవంతులుగా, దీర్ఘాయుష్యవంతులుగా, వారు బ్రతుకు దినములన్నీ నిన్ను స్తుతించగలిగిన బిడలగా మార్చమని, మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. Amen. Let's give a big clap unto God. Congratulations. God bless you. God bless you. Congratulations. అందరూ గట్టిగా చప్పట్లు కొడదామండి. Congratulations. God bless you. God bless you. Congratulations. God bless you. God bless you. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. We have wedding band here. గాడి విజయ్ కుమార్ గారు, మిస్సెస్ శేషరత్నం గారి ప్రథమ కుమార్తె భానుశ్రీకి, భవానీ శంకర్ గారు సూర్యకుమారి గారి ప్రథమ కుమారుడు అశ్విని రాజుకిచ్చి ఈ నెల 18వ తారీఖున ఆదివారం వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. ఈ వివాహమునకు ఏమైనా అభ్యంతరాలుంటే, తగిన అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా తెలియచేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఇది మొదటి ప్రకటన. దేవునికి మహిమ కలుగును గాక. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామండి. గ్లోరీ బీ టు గాడ్. నౌ టుడే ఈజ్ అ ఫ్రెండ్షిప్ డే అండ్ నౌ ఇట్స్ ఫ్రెండ్షిప్ టైం. ఫ్రెండ్షిప్ టైం అన్నప్పుడు చాలామంది కదలరు. అసలు ఫ్రెండ్షిప్ చేసుకోవడమే తెలియదేమో. ఎంతమందికి స్నేహితులు ఉన్నారు? స్నేహితులు ఉన్న వాళ్ళందరూ చేయొద్దండి. వెన్ యు మీట్ యువర్ ఫ్రెండ్, మన ఫ్రెండ్స్ని మనం కలిసినప్పుడు ఎంత సమయం సరిపోద్ది మనకి? ఏమండి? సో వై డోంట్ యూ మేక్ న్యూ ఫ్రెండ్స్? కొత్త స్నేహితులను ఎందుకు చేసుకోకూడదు? వై డోంట్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు సమ్ వన్? వై డోంట్ యూ నో సమ్ వన్? మరొకరిని ఎందుకు తెలుసుకోకూడదు? ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఫ్రెండ్షిప్, మేకింగ్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ కనెక్షన్స్. అందు గురించి లేచి నిలబడి ఈ సమయంలో లెట్స్ యూజ్ దిస్ ఫ్రెండ్షిప్ టైమ్ టు సే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ థ్యాంక్స్ టు బీ మై ఫ్రెండ్. నా స్నేహితునిగా నువ్వు ఉండడం సంతోషం. లెట్స్ గివ్ ఏ హార్ట్ఫుల్ గ్రీటింగ్. హృదయపూర్వకంగా మన గ్రీటింగ్ తెలియజేస్తూ పుట్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ముఖం మీద. నోబడీ సపోజ్ టు స్టే ఇన్ యువర్ ప్లేస్. మూవ్ ఆన్.
వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, క్యారీ ఈచ్ అదర్ బర్డెన్స్, ఇన్ దిస్ వే వీ విల్ ఫుల్ఫిల్ అవర్ ద లా ఆఫ్ క్రైస్ట్. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ దయచేసి కూర్చుందామండి. ఈ సమయంలో సిస్టర్ మాధురి గారు వచ్చి ఒక స్పెషల్ నెంబర్ పాడి వినిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓ యేసు నాద దైవం
ఓ యేసు నాద దైవమా, ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును, నీకు కృతజ్ఞతను చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయయా, నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, ఈ రీతి స్తుతింతును ఓ యేసు నాద దైవమా, ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని పైన పలుకుతామండి. ఈ సమయంలో అందరు దయచేసి లేచి నించొని పాట పాడుచుండగా మన మధ్యలో ఉన్న దైవజనులు వచ్చి మన వాక్య సందేశంలోకి నడిపిస్తారు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. Let's open our Bibles to Philippians chapter 4. ఫిలిప్పీ పత్రిక అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం chapter 4 verses 15 to 19. 15 నుండి 19 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. అందరూ గట్టిగా చదువుదాం. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. చదవండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ ఆగస్టు నెల మొదటి ఆదివారం పునరుత్థాన దినాన్ని నీ సముఖములో నీ స్వరాన్ని వినడానికి మేము సిద్ధపడుతూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి. అర్థం చేసుకోగలిగే జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి. ఇంకా ఎవరైనా వస్తూ ఉన్నట్లయితే త్వరగా మా మధ్యలోనికి వచ్చినట్టు సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. దయచేసి అందరూ కూర్చుందాం. Glory be to God. So we have Friendship Day. ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, దేవునికి స్తోత్రం.
I believe having Jesus as our best friend is the most valuable thing on face of earth. ఎంతమంది స్నేహితులుండినా యేసుక్రీస్తు వారు మనకి ప్రాముఖ్యమైన స్నేహితునిగా, ముఖ్య స్నేహితునిగా ఉండడం చాలా ప్రధానమని భావిస్తున్నాను. He loves us. He wants us to be with him. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనతో పాటు మనం ఉండాలని ఆశపడుతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు అది? దేవునికి స్తోత్రం. నౌ బికాస్ హీ లవ్స్ అస్, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక మన కొరకు సంఘాన్ని సృష్టించాడు, సంఘానికి జన్మనిచ్చాడు ఆయన. నౌ హీ డైడ్ ఫర్ ద చర్చ్, హీ డైడ్ ఫర్ ద పీపుల్, హీ డైడ్ ఫర్ అస్. మన కొరకు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడిగా తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు సిలువలో ఆయన మరణించాడు. అలాగూ మరణించి సంఘానికి జన్మనిచ్చాడు. నౌ అలాంటి సంఘానికి జన్మనిస్తే ఆయన సంఘం కొరకు మరణించి వెళ్ళిపోయిన తర్వాత సంఘం అయితే ఉన్నది కానీ దానికి ఒక స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ అనేటువంటిది మాత్రం లేదు. నౌ గాడ్ సెలెక్టెడ్ సమ్వన్ హూ కెన్ మేక్ దట్ ఆర్గనైజేషన్. ఆ సంఘాన్ని ఒక సిస్టమేటిక్గా ఉండడానికి, సిద్ధం చేయడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయనే అపోస్తుడైన పౌలు. అపోస్తుడైనటువంటి పౌలు 12 మంది శిశువుల్లో ఒక శిశువుడు కాదు. శిశువులైతే 12 మందిలో ఉన్నటువంటి ఇస్కరియోత చనిపోయిన తర్వాత కూడా వేరొక శిశువుని, మత్తయ్య అనేటువంటి శిశువుని చేర్చుకోవడానికి వారు చీటీలు వేసి ఆయన ఎన్నుకున్నారు. వైల్ దే సెలెక్టింగ్ ద 12th disciple, ఆ 12వ శిశువుణ్ణి ఈ మిగతా శిశువులందరూ కూడా సెలెక్ట్ చేస్తున్న సమయంలో గాడ్ సెలెక్టెడ్ అనదర్ పర్సన్. దేవుడు మరొకరిని దేవుడు ఎన్నుకొన్నాడు. అలాగ ఎన్నుకోబడినటువంటి వాడే పౌలు. దేవునికి స్తోత్రం చెబుదామా? నా పౌలు ఎవ్వరూ చేయలేనంత గొప్ప పరిచర్యనైనా చేశాడు. గొప్ప సమర్పణ కలిగినటువంటి జీవితం. అందరికంటే ఎక్కువగా చదువుకున్నాడు, అందరికంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వాడు, గొప్ప అధికారములో ఉన్నటువంటి వాడు, క్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాడు. ఎప్పుడైతే యేసు క్రీస్తు వారి యొక్క దర్శనాన్ని ఆయన పొందుకున్నాడో, నౌ హీ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ద చర్చ్. సంఘం కొరకు పనిచేయడం ప్రారంభించాడు. ఆయన పని చేసినప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎంతోమందిని ఆయన ఇబ్బంది పెట్టాడు. కానీ అంతకంటే ఎక్కువ ఇబ్బందులు ఆయన అనుభవించవలసి వచ్చింది. ఎంతోమందిని ఆయన హింసించాడు. కానీ అందరికంటే కూడా ఆయన ఎక్కువ హింసించబడవలసి వచ్చింది. ఆయన దెబ్బలు తిన్నాడట. ఒక్కొక్కసారి చనిపోతాడేమో అనే పరిస్థితి ఏర్పడింది. వాడ పగిలి అందులో నుండి తప్పించబడ్డాడు. మరి ఇదిగో కొన్నిసార్లు పాము కుడితే కూడా ఆయన దానిలో నుండి తప్పించబడ్డాడు. ఇలాంటి ఎన్నో పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నాడు. అవుట్ ఆఫ్ దిస్ ఆల్ సిచ్యువేషన్స్ దేవుడు ఆయన్ని రక్షిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదావా? నౌ ఇప్పుడు చదివినటువంటి ప్యాసేజ్లో ఒక సంఘం గురించి అపోస్తుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. ఆయన చాలా పత్రికలు రాశాడు. క్రొత్త నిబంధన, పాత నిబంధన 2 భాగాలు ఉన్నాయి మనకి బైబిల్లో. ఈ కొత్త నిబంధనలో ఎక్కువ పుస్తకాలు రాసింది అపోస్తుడైన పౌలే. ఆయన రాసినటువంటి ఒక పత్రికలో ఒక సంఘం గురించి ఆయన రాస్తూ ఇలాగ చెప్తున్నాడు. ఫిలిప్పీయులారా అంటే ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘాన్ని ప్రస్తావిస్తూ ఆయన చెప్తున్నటువంటి మాటలు. ఫిలిప్పీ సంఘస్థులారా, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి
మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకునే విషయములో మీరు తప్ప మరి ఏ సంఘము వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. దెర్ వాజ్ ఓన్లీ వన్ చర్చ్, ఒకే ఒక సంఘం ఆయనకి సహాయం చేసినటువంటి సంఘం. నౌ నెక్స్ట్ లైన్, ఏలయనగా తెసలోనికయలో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేశారు. అండర్లైన్ దట్ పాయింట్. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, అండర్లైన్ చేసుకోండి. ఏలయనగా తెసలోనికయలో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు యు హెల్ప్ టు మై నీడ్, యు అసిస్టెడ్ టు మై నీడ్, మై వాంటింగ్, నా అవసరత తీర్చడానికి సహాయం చేసిద్రి. నేను ఈవిని అపేక్షించి ఇలాగో చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని నేను అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. అండర్లైన్ దట్ వన్. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. ఆ తర్వాత లైన్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆల్రెడీ చదివాం కదా. నౌ 2 డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు 2 విషయాలు మిమ్మల్ని అండర్లైన్ చేయమన్నాను. మొదటి దానిలో ఏమని రాయబడి ఉందంటే, నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నా అవసరము తీర్చడానికి మొదటి లైన్లో అంటాడు, నాకు అవసరత ఉంది, అవసరాన్ని మీరు తీర్చారు. రెండవసారి నేను అండర్లైన్ చేయమన్నటువంటి ఆ పాయింట్లో మనం చూస్తాం, నాకు సమస్తమును సమృద్ధిగా ఉన్నది. ఈ 2 సెంటెన్సెస్ చూస్తే మనకేమనిపిస్తుంది? నౌ ద ఫస్ట్ పాయింట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మనం అర్థం చేసుకోవలసిన మొదటి పాయింట్ ఏంటంటే, when someone who can raise from the dead, మరణము నుండి ఒకరిని లేవగలిగిన శక్తి కలిగినటువంటి వాడు, అనేకులకు స్వార్థ ప్రకటించగలిగిన వాడు, ఎంతోమందికి స్వస్థత కలగజేసి ఎన్నో అద్భుతాలు చేసినటువంటి వాడు, దెయ్యాలని వదలగొట్టగలిగిన వాడు, సంఘాలను స్థాపించిన వానికి ఏం అవసరత ఉంటుంది? అసలు అవసరత ఉంటుందా? ఒకరిని మరణము నుండి లేపగలిగిన శక్తి ఉంటే ఆ వ్యక్తికి ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేయడం కష్టమా? ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఇఫ్ యు హ్యావ్ పవర్ టు రైజ్ సమ్వన్ ఫ్రమ్ ద డెత్, మరణము నుండి లేపగలిగిన, చనిపోయినని లేపగలిగిన శక్తి నీకుంటే మీ ఇంటి పవర్ బిల్లు కట్టుకోవడం కష్టమా? కానీ ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది, నాకు అవసరత ఉంది, అవసరతలో మీరు నాకు సహాయం చేశారు. అండ్ దెన్ ద నెక్స్ట్ లైన్ హీ సేస్, ఆ తర్వాత అండర్లైన్ చేసింది ఏమని చెప్తున్నాడంటే, నాకు సమస్తమును సమృద్ధిగా. అసలు ఈ స్టేట్మెంట్ ఎలా ఉంది? నాకు అన్నీ ఉన్నాయి కానీ నా దగ్గర ఏమీ లేవు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను కానీ బాధతో నిద్ర పట్టడం లేదు. ఎలాగుంది స్టేట్మెంట్? అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు, నాకు సమస్తము సమృద్ధిగా ఉంది కానీ నా అవసరతను మీరు, అంటే నాకు అవసరతలు ఉన్నాయి. వై హీ స్పీకింగ్ లైక్ దాట్? దేని గురించి ఆయన ఈ మాట పలుకుతున్నాడు? ఆయన చదివినటువంటి చదువులో నుండి, దేవుడు ఆయనకిచ్చిన జ్ఞానంలో నుండి, ఆయన చెబుతున్నటువంటి మాటల్లో, ఈ సంఘానికి వ్రాస్తున్నటువంటి మాటల్లో, దే హెల్ప్డ్ హిమ్. ఆయన అవసరతలో సహాయం చేసిన సంఘం ఒక సంఘమేనట, అది ఫిలిప్పీ సంఘం. ఫిలిప్పీలో ఉన్నప్పుడే కాదు, తెసలోనికయలో ఉండినప్పుడు కూడా మీరు నా అవసరతలు తీరుస్తూనే వచ్చారు. వాళ్ళని చాలా ప్రేమించాడైనా. వాళ్ళతో చెప్తున్నాడు కదా, అందులోని అధ్యాయంలో 12 వచనం చూడండి, దీనస్థితిలో ఉండనెరుగుదును,
సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములో అన్ని కార్యములలో కడుపు నిండి యుండుటకు, ఆకలి కొని యుండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేములో ఉండుటకు నేను నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం చెబుదావా? దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. అవసరత తెలుసు ఆయనకి, సమృద్ధి కూడా ఆయనకి తెలుసు. హీఈస్ ప్రెజెంటింగ్ టూ డిఫరెంట్ థింగ్స్. వాట్ డు వి అండర్స్టాండ్? కొన్నిసార్లు వెన్ వీ సీ అదర్ థింగ్స్, కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు అర్థం కాదు. మనం చాలా సమృద్ధిగా ఉన్నామంటాం, అప్పుడే నాకేమీ లేదంటాం. ఎప్పుడైనా విన్నారా మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఎప్పుడైనా విన్నారా? ఐఎమ్ ద రిచెస్ట్ పర్సన్ అంటాం, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అంటాం, మా దగ్గర ఏమీ లేవంటాం. నాకు అన్నీ తెలుసు అంటాం, మీరు చెప్పేది ఏంటో నాకు అర్థం కాలేదంటాం. వై? ద రీజన్ ఏంటంటే ఆయనకి సమస్తము సమృద్ధిగా ఉన్నది, కానీ అవసరతను క్రియేట్ చేసింది దేవుడే. దేవునికి స్తోత్రం చెబుదావా? అవసరతను సృష్టించింది దేవుడే. ఎందుకు అవసరతను సృష్టించాడు? వై గాడ్ క్రియేటెడ్ నీడ్. ఎందుకు ఒక వ్యక్తికి అవసరతను దేవుడు సృష్టిస్తాడు? ఎందు గురించి ఒక వ్యక్తి అవసరతలో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుందంటే దట్స్ జస్ట్ బికాస్ హీ వాంట్స్ టు డూ, హీ వాంట్స్ టు ఫుల్ఫిల్ దేర్ నీడ్. వారి అవసరతను తీర్చడానికి దేవుడు అవసరతను అక్కడ సృష్టిస్తున్నాడు. వెన్ గాడ్ క్రియేటెడ్ ఎర్త్, దేవుడు భూమిని సృష్టించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1 నుండి చదివితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నదట. శూన్యముగా ఉన్నది అంటే సంథింగ్. దేవుని మనస్సులో ఒకటి ఉన్నది. ఏమున్నదంటే, ఇదిగో నేను చెట్లు సృష్టించాలి, ఇదిగో మ్యాంగో ట్రీస్, ఈ మామిడి చెట్లు సృష్టించాలి, లేకపోతే పనస చెట్లు సృష్టించాలి, నా ప్రజల గురించి ఇలా చేయాలి అలా చేయాలి, లేకపోతే సముద్రంలో చేపలు సృష్టించాలి, లేకపోతే గాలిలో ఎగిరే పక్షులను సృష్టించాలి. ఇవన్నీ దేవుని మైండ్లో ఉన్నాయి. కానీ అవి సృష్టించి పెట్టడానికి కలిగిన స్థలం కావాలి మొదట. సో నౌ గాడ్ స్టార్టెడ్ క్రియేటింగ్. ఇప్పుడు దేవుడు మొదట భూమిని సృష్టించాడు. భూమిలో ఆయన అనుకున్నటువంటి ప్రతి ఫలవృక్షములను సృష్టించాడు. అంటే మొదట అవసరతను దేవుడు సృష్టిస్తున్నాడు. ఇదిగో సముద్రం అంతటిని సృష్టించాడు. వట్టి నీటిని సృష్టించిన తర్వాత ఆ సముద్రం అవసరతను తీర్చడానికి అందులో తిరిగే ప్రతి జీవిని కూడా, ప్రతి చేపని, ఆయన మత్స్య సంపదలను సృష్టించాడు. విశాలమవును గాక అన్నాడు. ఆ విశాలతలో కావలసినటువంటి ప్రతి నక్షత్రాలను, గోళాలను, గ్రహాలను, ఇదిగో ఎగురుతున్నటువంటి పక్షులను దేవుడు సృష్టించాడు. అంటే మొదట అవసరతను సృష్టిస్తున్నాడు, ఆ తర్వాత ఆయన అవసరతను తీరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదావా? ఎంతమందికి అర్థం అవుతుంది నేను చెప్తున్న మాట? వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. మొదట అవసరతను దేవుడు సృష్టిస్తున్నాడు, ఆ తర్వాత అవసరతను తీర్చేవాడు కూడా ఆయనే. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదావా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మనిషిని సృష్టించినప్పుడు, వెన్ గాడ్ క్రియేటెడ్ మ్యాన్, నరుని సృష్టించినప్పుడు ఆయన నరుని సృష్టించి ఆ తర్వాత ఆ నరునికి కావలసినటువంటి జీవాత్మను ఆయన నాసికా రంధ్రముల్లో, అంటే మొదట ఆయన దగ్గర అవసరాన్ని తీర్చగలిగినటువంటిది ఆయన దగ్గర ఉందా లేదా? అంటే మొదట అవసరానికి కావలసినటువంటిది ఆయన దగ్గర ఉన్నప్పటికీ కూడా అవసరత కలిగిన దానిని ముందు ఆయన ఏం చేస్తున్నాడు? సృష్టిస్తున్నాడు. ప్రత్యక్ష గుడారాన్ని ఆయన చేయమని చెప్పాడు. ప్రత్యక్ష గుడారాన్ని, అందులో కావలసిన ప్రతి ఫర్నిచరు ఆయన
ఫిల్ చేశాడు. అతి పరిశుద్ధ స్థలములో ఆ అతి పరిశుద్ధ స్థలానికి కావలసిన మహిమను సృష్టించాడు. ఆయన మహిమను తీసుకొని వచ్చాడు. వీ నీడ్ టు అండర్స్టాండ్ వేర్ ఎవర్ ఇజ్రాయలైట్స్ గో, ఇశ్రాయేలీయులు వెళ్ళేటప్పుడు ఇదిగో ఐగుప్తు దేశము నుండి వారిని విడిపించాడు, బానిసత్వం నుండి వారిని విడిపించాడు. విడిపించినటువంటి దేవుడు 2 కొండల మధ్యలో ఎర్ర సముద్రం అడ్డు వచ్చే స్థలానికి వాళ్ళని నడిపించాడు. అదేంటి అంటే వాళ్ళకి అవసరత వచ్చే పరిస్థితి దేవుడే ఏర్పాటు చేశాడు. ఇదిగో ఇశ్రాయేలీలో నుండి ఆ ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వారు తప్పించబడి బయటికి రావడం అంత సులభమైన పని కాదు. వాళ్ళ మట్టుకు వాళ్ళు బయటికి రాలేరు, కానీ దేవుడు వాళ్ళు బయటకు వచ్చినట్టు సహాయం చేశాడు. అలాగా సహాయం చేసినటువంటి దేవుడు వీళ్ళు 2 కొండల మధ్యలో ఎర్ర సముద్రం అడ్డొస్తే వాళ్ళు తప్పించుకోలేరు, వాళ్ళు బయటికి వెళ్ళలేరనే విషయం ఆయనకి తెలీదా? ఆయనకి తెలుసు. కానీ దాన్ని మార్గాన్ని సిద్ధం చేయగలిగినటువంటి వాడు కూడా ఆయనే. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలు? దట్ మీన్స్ when the need rises, ఎప్పుడైతే అక్కడ అవసరత ఏర్పడిందో అవసరతను తీర్చడానికి ఆయన చెప్తున్నాడు, మోషే ఇదిగో నీ చేతిలో ఉన్నటువంటి కర్రను మీదకి ఎత్తు. ఆయన చేతిలో ఉన్న దండాన్ని మీదకి ఎత్తగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా అది విడిపోయింది. వారందరూ ఆరిన నేలను వారు బయటికి వెళ్ళారు. నౌ వీ నీడ్ టు అండర్స్టాండ్, అవసరతను క్రియేట్ చేసేటువంటి వాడు దేవుడే, అవసరతను తీర్చేవాడు కూడా దేవుడే. చాలా సందర్భాల్లో మన అవసరతలు ఉన్నా మనకు అవసరతలు లేనట్టే మనం ఉంటాం. మనకెంతో అవసరత ఉంటుంది, అవసరతను చెప్పుకోం. గాడ్ నాట్ ఓన్లీ హేట్స్ ప్రైడ్ బట్ హీ ఆల్సో హేట్స్ ద లుక్, ప్రైడ్ లుక్. దేవుడు గర్వాన్ని ద్వేషించేవాడు మాత్రమే కాదు, గర్వపు చూపును కూడా ద్వేషించేవాడట. సామెతల గ్రంథంలో వాక్యంలో వ్రాయబడి ఉంది. 6వ అధ్యాయం 16 నుండి కొన్ని వాక్యాలు చదువుకుందాం. సామెతల గ్రంథం, Proverbs chapter 6 verse 16. యెహోవాకు అసఖ్యమైనవి 6 గలవు, 7 ఆయనకి హేయములు. అవేవనగా అహంకార దృష్టి. ఏ దృష్టిది? అందరూ చెప్పండి, ఏ దృష్టిది? A prideful look. If you don't want to express what you need, why should somebody has to help you? అందరూ నా వైపు చూడండి. నీకు అవసరతను ఏముందో నువ్వు చెప్పకపోతే ఆ అవసరత ఎవరైనా ఎందుకు తీర్చాలి? కొన్నిసార్లు మనకు అవసరత ఉన్నా సరే అన్నీ ఉన్నట్టు నిండు కొండలా కూర్చొని ఏదో అందరు ఎదురుగుంట మనం బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాం. రైటా రాంగా? ఎంతమందికి అర్థమైంది నేను చెప్తున్న మాట? కొన్నిసార్లు అవసరత ఉంటుంది, కానీ నాకు ఏ అవసరత లేనట్టుగా మనం బిహేవ్ చేస్తాం. నువ్వు నీటిలో మునిగిపోతున్నప్పుడు నువ్వు సహాయం కావాలని నువ్వు అడగకపోతే అసలు నీకు రక్షకుడు ఎందుకు? నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు ఒక అద్భుతం కావాలి అని నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు అద్భుతం ఎందుకు చేయాలి? కొన్నిసార్లు మనకు అవసరత ఉండినా సరే మన అవసరతను ఇతరులకు చూపించడానికి, అడగడానికి మనం ఇష్టపడం. 2 స్నేహితులు ఉన్నారట. వాళ్ళిద్దరూ కూడా చాలా కాలంగా కలిసి తిరుగుతున్నారు. ఒకసారి ఆల్ ఆఫ్ సడన్ ఒక ఇంచుమించుగా ఒక టీనేజ్కి వచ్చేటప్పటికి ఒక స్నేహితుడి తల్లి చనిపోయింది. చనిపోయే ముందు కుమారుని పిలిచి, ఇదిగోరా నా గుర్తుగా నీకు ఒక రింగ్ ఇస్తున్నాను అని చెప్పి ఒక గోల్డ్ రింగ్ ఇచ్చింది తల్లి. సో అలాగ ఉన్నప్పుడు ఇంకో స్నేహితుడు, వాళ్ళందరూ కలిసి తిరుగుతున్నారు. కొంతకాలంకి 2వ స్నేహితుడు తల్లికి ఆరోగ్యం బాగోలేదు. ఆరోగ్యం బాగోపోతే ఇద్దరు కలిసి వెళ్ళారు. 2 రోజులు వెళ్ళారు, 3 రోజులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చూస్తున్నారు, 4వ రోజు వెళ్ళేటప్పుడు ఈ స్నేహితుడు అవతల స్నేహితుడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని అన్నప్పుడు చెప్తున్నాడు, అమ్మకి సర్జరీ చేయాలి, 50,000 కావాలి, ఆ 50,000 లేకపోతే అమ్మకి సర్జరీ చేయరట, అమ్మ చనిపోతుంది అని చెప్పి ఆ ఫ్రెండ్ ఏడుస్తుంటే
యువతల వాడు చూసి ఏం చేయాలో అర్థం అవ్వలేదు, చాలా బాధపడిపోయాడు. నెక్స్ట్ డే వచ్చి 50,000 ఇచ్చాడట. మీరెవరో చప్పట్లు కొట్టలేదు, వద్దులేండి. 50,000 ఇస్తే ఆ స్నేహితుడు తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోలేదు. నీకు ఉద్యోగం లేదు, నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు ధనవంతుడు కాదు, ఈ 50,000 ఎక్కడ తీసుకొచ్చావు అని అడిగాడు. నీకెందుకు, ముందు తీసుకెళ్ళి డబ్బులు కట్టే. లేదు, నువ్వు ఈ డబ్బులు ఎక్కడి నుండి తీసుకొచ్చావో చెప్తేనే కానీ నేను కట్టను. ఇప్పుడు ఈ స్నేహితుడు అన్నాడు, నువ్వేం ఫీల్ అవ్వకొని చెప్తాను. అమ్మ చనిపోయేటప్పుడు నాకు ఒక రింగ్ ఇచ్చింది అంటే, అయితే రింగ్ అమ్మేసావా? మీ అమ్మ ఇచ్చిన రింగ్ అమ్మేసావా? అదే కదా నీకు ప్రాముఖ్యమైనటువంటి ఒక మెమరీ, ఎందుకు అమ్మేసావా అని అడిగితే ఆ స్నేహితుడు చెప్పాడు, మా అమ్మ చనిపోయింది ఆల్రెడీ, మీ అమ్మ బ్రతకడానికి ఈ రింగ్ ఉపయోగపడితే మా అమ్మ సంతోషిస్తుంది, అందు గురించి ఈ రింగ్ అమ్మేసి నేను తీసుకొని వచ్చాను అన్నాడు. అందరూ ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడదామండి. అవసరత ఏర్పడినప్పుడు అవసరతను తీర్చడానికి దేవుడు ఉన్నాడు. మా ఇంట్లో జరిగిన విషయం నేను మీకు చెప్తాను. మొన్న స్త్రీల కూడిక జరిగింది. పాస్టర్ అమ్మగారు చాలా గ్రాండ్గా చేయాలి అని డిసైడ్ అయ్యారు. చాలా గ్రాండ్గా చేయాలి అని నేను అంటున్నాను, యు ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ, చాలా డబ్బులు ఖర్చు అవుతాయి దీనికి, చాలా జాగ్రత్త అని చెప్తే, అయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, నేను చేయాలనుకున్నాను, ఇది ఎలాగైనా సరే స్త్రీల కూడిక జరిగించాలనుకున్నాను అన్నారు పాస్టర్ అమ్మగారు. అంటే సరే, వెనకథల నుండి నాకు తెలుసు అవసరమైతే ఐ విల్ స్టాండ్, ఏం పర్వాలేదని. కానీ తను స్టార్ట్ చేసిన దగ్గర నుండి తగినటువంటి ధనం లేక చాలా ఇబ్బంది పడుతుంది ఆవిడ. మనసులో పడేటప్పుడు తనకు కలిగినటువంటి ఆ బాధను చూసి మా పాప అన్నది, మమ్మీ భయపడక మమ్మీ, నా దగ్గర ఒక గోల్డ్ రింగ్ ఉంది, ఇస్తాను, అమ్మేస్తాను, నీకు ఇచ్చేస్తాను డబ్బులు అన్నది. మీరు ఎవరు చప్పట్లు కొట్టరేమండి? ఆ మాట విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నేనన్నాను, ఆ రింగ్ అమ్మేస్తే ఎంత వస్తుంది అమ్మంటే, ఓ 4,000 5,000 వస్తుంది. మరి 4,000 5,000తో ప్రోగ్రామ్ అయిపోద్దా? కానీ దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? అన్సీన్ పీపుల్ కొంతమంది సహాయం చేసి మా పేరు చెప్పకండి అంటారు. మన చర్చిలో సహాయం చేసి కొంతమంది పేరు చెప్పొద్దు అంటారు. మంచిదే. అవసరతను సృష్టించేవాడు దేవుడే, దాన్ని తీర్చేవాడు కూడా దేవుడే. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదావా? అవసరతను సృష్టించేవాడు. ద పాయింట్ ఏంటంటే, వెన్ దేర్ ఇస్ నో నీడ్, వై సంథింగ్ హ్యాస్ టు బి గివెన్. అసలు అవసరతే లేకపోతే 5 రొట్టెలు 2 చేపల కథ ఎంతమందికి తెలుసు? 5 రొట్టెలు 2 చేపలు. దిస్ స్టోరీ ఈజ్ నాట్ అబౌట్ ది లంచ్ బాక్స్. ఆ లంచ్ బాక్స్ ఆ చిన్న కుర్రోడు గురించిన స్టోరీ కాదు అది. లేకపోతే 5 రొట్టెలు 2 చేపల గురించిన కథ కాదు అది. దానిలో ఉన్న ముఖ్యమైన ఎసెన్స్ ఏంటో తెలుసా? దానిలో ఉన్న ప్రాధాన్యమైనటువంటి అంశం ఏంటో తెలుసా? ప్రధానమైనటువంటి అంశం అందులో ఏంటంటే 5,000 మంది ఆకలి కొని ఉన్నారు. నౌ జీసస్ క్రైస్ట్, he says, if you have hungry people, I have the answer. నీకు ఆకలి కొనేవారు ఉంటే నాకు జవాబు ఉంది. 5 రొట్టెలు 2 చేపలు సరిపోతాయి 5,000 మంది ఆకలి కొని ఉంటే. దేవునికి స్తోత్రం చెబుదావా? ఆకలి కొని ఉంటే వారి ఆకలి తీర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆకలి లేకపోతే నీకు ఆహారం ఎందుకు? నశించిన వారిని వెదికి రక్షించడానికి వచ్చాడట రక్షకుడు. రోగులకే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు. ఏలియాకి చెప్తాడు దేవుడు, ఇదిగో నేను ఒక వెధవరాల దగ్గరికి నీకు పంపిస్తున్నాను,
ఇదిగో సారేపతులు అనే గ్రామంలో ఉన్నటువంటి ఒక వెధవరాలు, ఆవిడ దగ్గరికి వెళ్ళు. నౌ యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్. కరువు ఉంది, వర్షం పట్టడం లేదు, రోజు రోజుకి ఆయన ఉన్న వాగులో నీళ్లు ఎండిపోతున్నాయి. ప్రతి దినము ఉదయము సాయంత్రము దేవుడు కాకోలముతో ఆయనకు ఆహారం పంపిస్తున్నాడు. ఆయన ఒక పెద్ద ప్రవక్త. ఎవరు? గట్టిగా చెప్పండి, ఎవరు? ఏలియా. ఉదయము సాయంత్రం ఆయనకు ఆహారం దేవుడే పంపిస్తున్నాడు. ఆయనకు కావలసిన నీళ్లు వాగులో ఉన్నాయి, ఎండిపోయేటట్టు చేసింది దేవుడే. ఎందుకు ఎండిపోయేటట్టు చేశాడు? ఆయనకు అవసరత కలగాలి. కొన్నిసార్లు మన జీవితాల్లో అవసరతలు కలగజేసేవాడు దేవుడు. నౌ హీ స్పీక్స్. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో ఏలియా, ఇప్పుడు నువ్వు బయలుదేరి సారేపతులో ఉన్న వెధవరాల ఇంటికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను పోషిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెబుతావా? నా చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేనే తినడానికి తిండి లేదు, నాకే తాగడానికి నీళ్ళు లేవు. మరలా ఒక పేదరాలు ఇంటికి వెళితే ఆవిడేమని చెప్పిందో చూసారా? ఆవిడేమన్నది? నా దగ్గరికి వచ్చి ఒక అప్పం చేసుకొని తీసుకురా అంటే, ఐ హ్యావ్ ది లాస్ట్ మీల్. నా దగ్గర ఇదే ఆఖరి భోజనం ఉన్నది, ఇది తిన్న తర్వాత నేను నా కుమారుడు. ఎలాంటి ఇంటికి పంపించాడు దేవుడు? ఎలాంటి ఇంటికి పంపించాడండి అంటే దివాళా తీసేసిన ఇంటికి పంపించాడు. హోప్, ఒక నిరీక్షణ లేని ఇంటికి పంపించాడు. వాళ్ళకు భవిష్యత్తు కనబడనటువంటి ఇంటికి పంపించాడు. వాళ్ళు జీవించడానికి అవకాశం లేదు. దట్ వాస్ ది లాస్ట్ మీల్ అండ్ నౌ దే సే వి ఈట్ అండ్ డై. అది తినేసి మేము చనిపోతాం. అలాంటి ఇంటికి పంపించి దైవజనుడిని పోషించడానికి దేవుడు అలాంటి ఇంటికి పంపిస్తాడా? ఒకసారి ఆలోచించండి. నా దైవజనుడు అవసరతతో వచ్చాడు. ఏ అవసరత? మాట్లాడండి. ఏ అవసరత? ఆయనకు ఆహారం కావాలి, నీళ్లు కావాలి. ఈ స్త్రీ, ఏ విధవరాలు, ఏమే అవసరతలో ఉంది. ఎలాంటి అవసరతలో ఉంది? దట్ వాజ్ ద లాస్ట్ మీల్. ఇక వాళ్ళు తిని చనిపోదాం అనుకుంటున్నారు. నా ఆయన్ని దైవజనుడిని ఈ స్త్రీ దగ్గరికి ఎందుకు పంపించాడంటే, ఈ అవసరతను, ఈమె అవసరత తీర్చడానికి, టు సర్వ్ దిస్ నీడ్ గాడ్ సెంట్ అనదర్ నీడ్ఫుల్ పర్సన్. మరొక అవసరత కలిగిన వ్యక్తిని దేవుడు ఈ అవసరత కలిగిన కుటుంబం దగ్గరికి పంపించాడు. దేవునికి స్తోత్రం చెబుదావా? నవ్వు ఆవిడతో అన్నాడు, మొదట నువ్వు నా దగ్గరికి తీసుకొని రా అన్నాడు. మనందరికీ తెలుసు కదా, వాక్యంలో రాసింది. 1 Kings chapter 17 verse 14. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం అందరూ చూడండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినాలని ఆశపడుతున్నాను. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు అనేను. అంతటా ఆమె వెళ్ళి ఏలీయా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు. ఎన్ని దినాలు? ముందు ఎంత ఉంది? 1 day మీల్. మొదట లాస్ట్ మీల్ ఉంది, ఇప్పుడు వాక్యంలో రాయబడింది. ఆ ఇంటి వారు అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. మరియు ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం చెబుదావా? తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదట, అలాగే బుడ్డిలో ఉన్న నూనె కూడా అయిపోలేదు. నా అందరూ నా వైపు ఒకసారి చూడండి, జాగ్రత్త గమనించండి. నా ఇప్పుడు ఈ స్త్రీ దగ్గరికి వచ్చి ప్రవక్త చెప్తున్నాడు, నాకు మొదట అప్పం చేసుకొని రా అన్నాడు. ఆమె చెప్పింది, నా దగ్గర ఇదే ఆఖరి మీల్ ఉన్నది. నా ఎందుకు ఆమె దిస్ ఈజ్ మై లాస్ట్ మీల్, ఇది తిని నేను చనిపోతానని ఎందుకు అన్నది? ఆ మాట ఎందుకు అన్నదో తెలుసా? she has no right insight what she was having.
ఆమె దగ్గర ఏమున్నదో, దానిలో ఉన్న శక్తి ఏంటో, తనలో ఉన్న భవిష్యత్తు ఏంటో ఆమె చూడలేకపోతుంది. ఈరోజు చాలామంది మన దగ్గర ఉన్నదాని భవిష్యత్తును కూడా మనం చూడలేకపోతున్నాం. చాలాసార్లు దేవుడు ఇచ్చిన తలంతును మనం చూడలేకపోతున్నాం. దేవుడిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని మనం చూడలేకపోతున్నాం. దేవుడిచ్చిన అవకాశాలు మనం చూడలేకపోతున్నాం. దేవుడిచ్చినటువంటి నైపుణ్యాన్ని మనం చూడలేకపోతున్నాం. గాడ్ హ్యాస్ గివెన్. వై డోంట్ యు మేక్ యువర్ టాలెంట్ టు షైన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? దేవుని కొరకు దేవుడిచ్చిన నీ తలంతును ఎందుకు నువ్వు ప్రకాశింపనీయటం లేదు? దేవునికి స్తోత్రం చెబుదావా? జస్ట్ లీవ్ ఇట్. ఎందు గురించి దేవుడు మనకిచ్చిన తలంతును ప్రకాశింప చేయటం లేదు? దేవుడు నీకు ఒక తలంతునిచ్చాడే, దేవుడు నీకు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడే, ఆలోచన ఇచ్చాడే, నైపుణ్యతనిచ్చాడే, దాన్ని ఎందుకు మనం పదును పెట్టలేకపోతున్నాం? చాలాసార్లు మనం లేని దాని గురించి మనం చూస్తాం, మనకున్న దాన్ని మనం చూడం. ఒక్కసారి, 2 సార్లు వీ నీడ్ టు స్టార్ట్ థింక్, వాట్ డిడ్ ఐ హ్యావ్? నా దగ్గర ఏముంది? వాట్ డు ఐ హ్యావ్? నా దగ్గర ఏమున్నది? నౌ యు నీడ్ టు అండర్స్టాండ్. ఆయన అన్నాడు, మొదట నాకు తీసుకొని రా అన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? మొదట నాకు తీసుకొని రా. ఇప్పుడు ఆమె తీసుకొని వెళ్ళడానికి ఎక్కడిని తీసుకొని వెళ్ళాలి? ఆ తొట్టులో నుండే తీసుకొని వెళ్ళాలి. ఆ బుడ్డిలో నూనె తీయాలి. ఆవిడ దగ్గర 10 తొట్టులు లేవు, 10 బుడ్డలు లేవు. ఆమె దగ్గర ఉన్నది ఒకటే రిసోర్స్. అందరూ నా వైపు చూస్తున్నారా? చాలామందికి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? మాట్లాడరేమండి? చాలా. ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? ఒక ఉద్యోగం ఉన్న వాళ్ళు అందరూ ఒకసారి చేయొద్దండి. 2 ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఎవరు ల్యాప్టాప్ లేదా? 3 ఉద్యోగాలు ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం ఉన్న ఉద్యోగంతో మనం ఏమనుకోండి, ఈ ఒక ఉద్యోగమే, ఎంత వచ్చినా ఈ ఉద్యోగమే, ఎంత వచ్చినా. ఈ మధ్యలో నేను ఒకరితో మాట్లాడేటప్పుడు అన్నాను, మీరు ఒక్కరే పనిచేయరు, మీ ఇంట్లో వాళ్ళందరూ పనిచేసి సంపాదించేవాళ్ళే, మీరు చాలా ఆశీర్వదించబడ్డారండి అని నేను అన్నాను. మరి మీరు? ఓకే, మా ఇంట్లో చెప్పండి, ఎంతమంది పని చేయాలి? ఒకరు సంపాదించాలి, అందరూ మాట్లాడటం లేదండి. ఒకరు సంపాదిస్తే అందరూ తినాలి. మీ ఇంట్లో అందరూ ఎక్కువ రిసోర్సెస్ ఉంటే, ఎక్కువ అన్ని సైడ్లు రాబడి ఉంటే, భర్త సంపాదించి పిల్లలు సంపాదించి అందరూ తీసుకొని వస్తుంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఆనందరావు గారు, ఆ ఇల్లు ఎలా ఉంటుంది? రాజుగారు, మీరు ఒక్కరే సంపాదించాలి, మీ భార్య తినాలి, మీ పిల్లలు తినాలి, మీ తల్లిదండ్రులు తినాలి, అందరూ మీ మీద ఆధారపడాలి. ఎలా ఉంటుంది? ఏది మనం ప్రిఫర్ చేస్తాం చెప్పండి? ఫస్ట్ వన్, యూ నీడ్ లాట్ ఆఫ్ ఇన్కమింగ్ రిసోర్సెస్. నౌ ఈమెకు ఏం అవసరమైనా ఆ తొట్టులో నుండే తీయాలి. ఆమె తిన్నా, ఆమె కొడుకు తిన్నా, ప్రవక్తకి ఇవ్వాలన్నా, ఎక్కడి నుండి ఇవ్వాలన్నా ఆ తొట్టులో నుండే తీయాలి. ఆ బుడ్డులో నూనె వాడాలి. ప్రవక్త ఏమన్నాడు? ఆమెకు 100% తెలుసు. ఏం తెలుసు? నా దగ్గర లాస్ట్ మీల్ ఉంది, పట్టెడి పిండి బుడ్డిలో. పట్టెడు అంటే ఎంత? పట్టెడు అంటే ఎంత ఉంటుంది చెప్పండి? పట్టెడు పిండే బుడ్డిలో కొంచెం నూనె. నా హీ సేస్, ఆయన ఏమంటున్నాడో తెలుసా? నా ఫస్ట్ బ్రింగ్ టు మీ, మొదట నా దగ్గరికి తీసుకొని రా. అండ్ ద బైబుల్ సేస్, అందులో ఇప్పుడు చూడండి మరలా ఒకసారి అదే వచనం, 14వ వచనం చూడండి. ఆయన అంటాడు, భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు, దేవునికి స్తోత్రం చెబుదావా, until and unless you have external help,
until and unless you have God's blessing showered upon you, నీ మీద దేవుని ఆశీర్వాదం కుమ్మరించినంత వరకు, దేని మీద ఇదిగో వర్షము కురిపించబడినంత వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం చెబుదావా? అంటే ఆమె తీస్తూ ఉంటుంటే అందులో వస్తూనే ఉంది, ఆమె తీస్తూ ఉంటే అందులో వస్తూనే ఉంది, ఆమె తీస్తూ ఉంటే అందులో వస్తూనే ఉంది. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? ఆమెకు 10 తొట్లు లేవు. ఎన్ని తొట్టు ఉంది? దేవునికి స్తోత్రం చెబుదామా? వెన్ గాడ్ బ్లెస్ యూ, వెన్ గాడ్ ఫిల్స్ యూ, ఆయన నింపడం ప్రారంభిస్తే నీకు అవసరతను బట్టి ఎంత తినగలవో ఆ తొట్టులో చెయ్యి పెట్టి తీస్తూ ఉంటే అది వస్తూనే. ఎంతమందికి కావాలండి ఇలాంటి ఆశీర్వాదం? ఎంతమందికి కావాలి ఇలాంటి ఆశీర్వాదం? అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామండి. నీకు నిజంగా ఇలాంటి ఆశీర్వాదం కావాలంటే గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామండి. కొంతమంది ఎందుకులేండి తొట్టులో పిండి, అదేదో 1 లక్ష రూపాయలు మాకు ఇచ్చేస్తే హ్యాపీగా ఉంటాం కదా. 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తే ఏం చేస్తావు? 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తే ఏం చేస్తావు? రోడ్డు మీదకి వెళ్ళి మంచి బట్టలు కొనుక్కుంటావు, మంచి షూ కొనుక్కుంటావు, మంచి స్టైల్గా తయారవుతావు, 2వ రోజు మళ్ళీ మామూలే. దేవుడు ఎలాంటి అద్భుతం ఇచ్చాడు? తొట్టులో నీకు కావలసిన, ఈరోజు నీకు ఎంత తినగలవో తీసుకో. ఇట్ ఈస్ కమింగ్, ఇట్స్ అ ఫౌంటైన్, ఆయిల్ ఫౌంటైన్. ఓ, ఏ ఫౌంటైన్ ఇది చెప్పండి? చాలా చీప్ కదా ఆయిల్. ఎంత కేజీ? 112. ఏ ఆయిల్ అది? ఓ, మీ అందరికి ఫ్రీడమ్ ఎక్కువ. ఆలివ్ ఆయిల్ కొన్నారా ఎప్పుడైనా? ఎవరైనా ఒకసారి చేయి మీద కదండి. ఆలివ్ ఆయిల్, రైట్. ఎంత? చీప్, వెరీ చీప్, వెరీ చీప్. బుడ్డిలోని నీ అవసరాన్ని బట్టి చెయ్యి పెడుతుంటే నేను అనుకుంటాను దీనికి మించిన ఆశీర్వాదం మరొకటి లేదు. వర్షము కురిపించినంత వరకు, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు, వాట్ ఎవర్ యు హ్యావ్, నీకు వేరే రిసోర్స్ వచ్చినంత వరకు నీకున్న దానితోనే దేవుడు ఏం చేస్తున్నాడు? కార్యం చేస్తున్నాడు. ఆమె అని అనుకున్నదంటే ఇది తిని నేను చనిపోతాను అనుకుంది. చాలామంది దేవుడు మనకిచ్చినటువంటి రిసోర్సెస్లో, మనకిచ్చినటువంటి ఆ మూలధనం, దేవుడు మనకిచ్చిన అవకాశాలను, ఏదైతే దేవుడు మనకిస్తున్నాడో దాన్ని విడిచిపెట్టేసి లేని దాని వైపు మనం చూస్తుంటాం. ద సేమ్ జాబ్ కెన్ ప్రొడ్యూస్ మోర్ దెన్ యూ థింక్. అదే ఉద్యోగం నీ ఊహించిన దానికంటే ఎక్కువ బయటికి తీయగలదు. అదే ఇంట్లో ఉండి నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ ఆశీర్వదించబడగలవు. దేవునికి స్తోత్రం చెబుదావా? అదే తొట్టి దేవుడు 10 తొట్టెలు ఇవ్వలేదు, దేవుడు 10 బుడ్డలు ఇవ్వలేదు, 10 ఉద్యోగాలు అవసరం లేదు. నీకున్న ఉద్యోగంలోనే దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. నీకున్న వ్యాపారంలోనే దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. నీకున్న తలంతులోనే దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కానీ తెలుసుకోవలసిన విషయం ఏంటో తెలుసా? నీకెంత ఆకలేస్తే అంత వస్తుందట ఆ తొట్టులో నుండి. ఫర్ యూ టు బ్రింగ్ మోర్, అందులో నుండి బయటకు తీయాలి అంటే నీకేం కావాలి? ఆకలి ఇయ్యాలి. కొన్నిసార్లు ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎంత బోధ చేసినా ఆ సంఘం ఎదగదు. ఎందు గురించి ఆ సంఘం ఎదగదంటే నిజమైన ఆకలి దప్పులు ఉన్నాయా మనకి? వాక్యము కొరకు నేను వాక్యం వినాలి, దేవుని సన్నిధానంలోకి వెళ్ళాలి, దేవుని స్వరాన్ని వినాలి అనే ఆకలి దప్పులు మనకున్నాయా? నీతి కొరకు ఆకలి దప్పిగలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారట. డూ యూ హ్యావ్ దట్ హంగర్? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ హంగర్, డోంట్ గెట్ మ్యారీ. నీకు ఆకలి లేకపోతే పెళ్లి చేసుకోవద్దు. పెళ్ళి అయిన తర్వాత ఐఎమ్ సారీ, డోంట్ డిసప్పాయింట్ అదర్ పర్సన్. కొంతమందిని
మంచి స్టార్ హోటల్కి వెళ్ళి తీసుకొని వెళ్ళి అన్నీ మీకు కావాల్సిన అన్నీ తినండి అంటే ఇటు స్టైల్కి వెళ్ళి సూప్ తెచ్చుకొని అయిపోయింది అంటాడు. బిల్లు ఎంత పే చేయాలి? ఎప్పుడైనా చూసారు అలాంటి వాళ్ళని? బిల్లు ఎంతకు పే చేయాలి? అప్పుడు ఎలా ఉంటుంది? నెక్స్ట్ టైం ఆయన తీసుకొని వెళ్ళాలంటే ఎలా ఉంటుంది? ఎందుకులేండి, రోడ్డు మీద సూప్ దొరుకుతుంది, సరిపోద్ది. ఫర్ యూ టు బి బ్లెస్డ్, నువ్వు దీవించబడాలి, ఆ తొట్టులో ఉన్న పిండి బయటకు రావాలి అంటే నీకేం కావాలి? ఆకలి కావాలి. దేవుని వాక్యం కొరకనే ఆకలి కావాలి. దేవుడితో సహవాసం కావాలనే ఆకలి ఉండాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు వృధా చేసేవాడు కాదు రిసోర్సెస్ని. He wants to bless you, but the point is, do you increase your capacity? నీ కెపాసిటీని నువ్వు ఇంక్రీజ్ చేస్తున్నావా? నేను సడన్గా ఒకళ్ళు అన్నాను, మీకు ఒక 100 కోట్లు ఇస్తే ఏం చేస్తారండి అని అడిగితే, 100 కోట్ల ఏం చేయాలో నాకు మాత్రం బుర్ర పని చేయదండి అన్నాడు. అందుకే దేవుడు ఇవ్వలేదు. వెన్ యూ కెనాట్ హ్యాండిల్, నువ్వు హ్యాండిల్ చేయలేకపోతే, ఇఫ్ సమ్వన్ ట్రాన్స్ఫర్స్ యూ, ఎంతైనా లార్జ్ అమౌంట్ నీకు ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని హ్యాండిల్ చేయగలవా? డూ యూ హ్యావ్ దట్ బ్రెయిన్? దేవుడు ఏమన్నాడంటే, ఫస్ట్ ఎన్లార్జ్, ఇంక్రీజ్ యువర్ కెపాసిటీ. యూ నీడ్ టు ఇంక్రీజ్ యువర్ కెపాసిటీ. కొంతమంది ప్లేట్ నిండా పెట్టేసుకుంటారు, దాన్ని వృధా చేస్తారు తినలేక. ఎందుకురా తినలేకపోతున్నావు అంటే, అనుకున్నాను కానీ. దేవుని సంగమా, దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. He wants to develop you. He wants to increase your life. But the point, do you have the capacity? Stand on your feet. Are you coming close to God? Increase. వాడు కుటుంబం, ఆమె ఇంటివారులు, ప్రవక్త కూడా, ఇదిగో దేవుడు వర్షము కురిపించినంత వరకు వారు తింటూనే ఉన్నారు. అంత కరువు ఉందగానే ఆ ఇంట్లో మాత్రం కరువు లేదు. థ్యాంక్ యూ జీసస్. వి ప్రైజ్ యు గాడ్. తలలు వంచండి, కళ్ళు మూయండి. We praise you, God. Close our eyes. Look unto the Lord in prayer. నా చేరువై, నా స్నేహమై, నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా చేరువై, నా స్నేహమై, నన్ను ప్రేమించే నా యేసయ్యా. నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నీ ధ్యాసలోనే మై మరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని. నా వరం, నా బలం, నీవే నా గానం, నాదనం, నాగనం, నీవే నాదనం. తోడుగా నీడ, నీవే నా దైవం. ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం. నా చేరువై, నా స్నేహమై, నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా చేరువై, నా స్నేహమై, నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా చేరువై, నా స్నేహమై, నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా చేరువై,
నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ స్వరాన్ని వినే అవకాశం మీరు ఇచ్చినందుకు వందనాలు. మీరు మమ్మల్ని ప్రేమించి మా ప్రతి అవసరతను నీలో మాకు తీరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సామర్థ్యాన్ని మేము పెంచుకోవడం మీరు మాకు నేర్పించండి. ఆశ అయితే ఉంది, కానీ చాలాసార్లు మా సామర్థ్యాన్ని మేము పెంచుకోలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. మీరిచ్చే రిసోర్సెస్ని మేము వృధా చేస్తున్నాం ప్రభువా. అలా వృధా చేయకుండా ఉండగలిగే అవకాశాలు దయచేయండి. మీరు మాకు ఇచ్చిన తలంతులను ఇదిగో ప్రకాశింప చేయగలిగే అవకాశం మీరు మాకు దయచేయండి. మమ్మల్ని వాడుకోండి. కూడి ఉన్న ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను. మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. లెట్స్ ప్రిపేర్ అవర్ ఆఫరింగ్స్, టైథ్స్ అండ్ స్పెషల్ ఆఫరింగ్. అర్పణ, దశమ భాగమా, ప్రత్యేక కానుక సిద్ధం చేద్దాం. ఎవరికన్నా ఎన్వలప్ అవసరమైనట్లయితే అడిగి తీసుకోండి. ఆన్లైన్లో వాచ్ చేస్తున్నటువంటి వారు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ అర్పణలు దశమ భాగంలో పంపించవచ్చు. యాజ్ గాడ్ లీడ్స్ టు సపోర్ట్ దిస్ మినిస్ట్రీ, ఈ పరిచర్యను సపోర్ట్ చేయడానికి దేవుడు మనల్ని ప్రేరేపించిన కొలదిగా దేవుని సన్నిధానంలోనికి ఇవ్వడానికి సిద్ధపడదాం. ప్రార్థన అవసరతలు ఉంటే ఎన్వలప్ వెనకతలు రాయండి. సిద్ధం చేసిన వారు దయచేసి లేచి నిలబడండి. లెట్స్ రైజ్ అవర్ ఆఫరింగ్స్ టువర్డ్స్ గాడ్. మన అర్పణ మీదకి ఎత్తి పట్టుకుందాం. ఓ గ్లోరీ బి టు గాడ్. యాజ్ యూ బ్రింగ్ అవుట్, గాడ్ వాంట్స్ టు ఇంక్రీజ్. నీలో ఉన్నదాన్ని బయటకు తీస్తూ ఉంటుంటే దేవుడు దీవిస్తూనే ఉంటాడట. ద మోర్ యూ బ్రింగ్ అవుట్, the more he wants to bless you. The more you pull out, God wants to fill it up. ఎంత ఎక్కువ అందులోని తీయగలిగితే దాన్ని నింపడానికి ఇష్టపడుతున్నాడు. Let's close our eyes. Look unto the Lord in prayer. Thank you, Jesus. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ అర్పణలు దశమ భాగములు నీ సన్నిధానములోనికి మేము తీసుకుని వస్తూ ఉంటుండగా వీటిని అంగీకరించండి. నీ దృష్టికి యోగ్యమైనవిగా, పరిశుద్ధమైనవిగా ఉండినట్టు సహాయం చేయండి. ఇప్పటి వరకు మమ్మల్ని పోషించిన మా దేవుడా, భూమి మీద వర్షము కురిపించబడిన పర్యంతరము మీరు మమ్మల్ని పోషించబోతున్నందుకు వందనాలు. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా. కలిగిన
హక్కున చేరి అనురాగం పెంచిన అమ్మవు నీవే. నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. అనురాగము పంచిన అమ్మవు నీవే. నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. ప్రత్యేక కానుకల గురించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేక అర్పణలు నీ దృష్టికి ప్రత్యేకంగా కనబడనివ్వండి. ఈ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలు ఆశ్చర్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారి జీవితాల్లో చేసిన అద్భుతాలు ఆశ్చర్యాలు మా అందరి జీవితాల్లో యేసు నామములో జరిపించబడునుగాక. నూతన ద్వారములు తెరవబడునుగాక. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చివరి ప్రార్థనకు ముందు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. August 15th చిల్డ్రన్ రిట్రీట్ ఉంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్. ప్రతి వారు మీ పిల్లల్ని, మనందరం కూడా మన పిల్లల్ని లెట్స్ ఎంకరేజ్ టు పార్టిసిపేట్. దాని కొరకు ఒక ప్రత్యేకమైన టీం ఒకరు వస్తున్నారు. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ ఆన్ టు గాడ్. హౌ గుడ్ ఇట్ ఈస్ టు హ్యావ్ ఎ టీమ్ టు లీడ్ అవర్ చిల్డ్రన్. వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అందులో. కాబట్టి మన పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేద్దాం. మనకు తెలిసిన వాళ్ళ పిల్లలను కూడా పంపించగలిగితే మరింత మంచిది. జస్ట్ 100 rupees ఫర్ రిజిస్ట్రేషన్. కాబట్టి లెట్ us సపోర్ట్ అండ్ డూ ఇట్. అందరం కూడా మనస్ఫూర్తిగా దానిలో పార్టిసిపేట్ చేద్దాం. మన పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం. మంచి పాటలు నేర్చుకుంటారు. కాబట్టి మన తెలిసినటువంటి ఫ్యామిలీస్ని కూడా ఎంకరేజ్ చేయాలని మనం చేస్తున్నాను. తలలో ఉంచండి, కండు వేయండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ దినం మీరు మాతో మాట్లాడినటువంటి సందేశాన్ని బట్టి వందనాలు. అవసరాన్ని సృష్టించిన మా దేవుడా, అవసరం తీర్చేవాడు కూడా నీవే ప్రభువా. ఇదిగో తండ్రి, మా ఆకలిని పెంచుకునే అవకాశం మీరు మాకు దయచేయండి. ఇదిగో నాయన, అనేక సార్లు మీ రిసోర్సెస్ మేము వృధా చేయకుండా ఉండినట్లు మీరు మమ్మల్ని కాపాడండి నాయన. మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. మా కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. ఇదిగో జరగబోతున్నటువంటి వారాన్ని ముందుగానే మీ చేతిలో ఉంచుతున్నాం ప్రభువా. సాతానుడు చెయ్యి వేయకుండానట్టు సహాయం చేయండి. మా చుట్టూ, మా కుటుంబాల చుట్టూ నీ దేవదూతల కంచె ఉంచండి. ఈ వారములో మేము ఊహించని అద్భుతాలు మేము చూడగలిగే అవకాశం దయచేయండి. జరగనయ్యున్న ప్రతి కార్యక్రమము కూడా మీరు మా మధ్యలో ఉండి జరిగించండి. మహిమ పొందండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుడు యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతరము సదా తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చొని ప్రార్థన చేస్తారు. తీసుకుని గాడ్ బ్లెస్ యూ.